షుగర్ని తగ్గిస్తాయి నిజమే, కానీ మగతనాన్ని తీసేస్తున్నాయి. ఇవి ముఖ్యంగా దీనికి రీసెర్చ్ బేస్డ్ ఏమైనా మీకు ఆధారం ఉందా సార్ అంటే, అవునండి, నా దగ్గర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసినటువంటి వివరాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇక ఈ డయాబెటీస్కి మీరు ఏం మందు ఇస్తున్నారు అనే విధానంలో చాలామంది అడుగుతారు. ఒక మిత్రుడు మన పొన్నం ప్రభాకర్ గారి సోదరుడు, అన్నయ్య అవుతాడు. ఆయన కొంతకాలం క్రితం నా దగ్గరికి ఈ పాదాలు ఉబ్బి, కళ్ళు ఉబ్బి, ఇన్సులిన్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకున్నటువంటి పరిస్థితిలో నా సలహా తీసుకోవడానికి రావడం జరిగింది. అప్పుడు నేను ఆయనకి 3 months టైం పెట్టాను. ఆ 3 months టైం కాదండి, 20 daysలోనే ఇన్సులిన్ స్టాప్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. ఏంటి నేను చేసింది అని అంటే, ఏం లేదండి, త్రిఫలా చూర్ణం ఇచ్చాను. ఫస్ట్ ఆయన యొక్క బాడీ క్లీన్ చేశాను. ఒకరోజు ఉపవాసం పెట్టాను. డయాబెటీస్ పేషెంట్ ఉపవాసం ఉండకూడదు అని అంటారు. అది డయాబెటీస్ అనేటటువంటిది మనందరికీ తెలుసు, అది డిసీజ్ కాదు, మెటబాలిజం సిండ్రోమ్. ఆ మెటబాలిజం అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్తో మనం కరెక్ట్గా చేయగలిగితే ఈ డయాబెటీస్ అనేటటువంటిది ఇన్సులిన్ తీసుకున్నటువంటి కేసులను కూడా మనం క్యూర్ చేసేటటువంటి ఆస్కారం ఉంది. అయితే ఏ ఒక్క మెడిసిన్ తోటో మనం డయాబెటీస్ని కంట్రోల్ చేయలేము. దానికి ఒక 7-8 రకాల నుండి 10 రకాలుగా మనము ఒక చూర్ణంలాగా తయారు చేసి వాళ్ళకి ఇస్తే కనుక మార్నింగ్ అండ్ ఈవినింగ్ డయాబెటీస్ తీసుకునేటటువంటి మెట్ఫార్మిన్ అనేటటువంటి ట్యాబ్లెట్ నుండి, తర్వాత ఇన్సులిన్ తీసుకునేటటువంటి పరిస్థితి నుండి ఎస్కేప్ అయిపోయి సాధారణమైనటువంటి జీవితము, అంటే డయాబెటీస్ లేనటువంటి జీవితము గడపడానికి మన ఆయుర్వేదంలో మన మహర్షులు చెప్పినటువంటిది మనకు దోహదపడుతుంది. ఇక ఈ త్రిఫల ఒకటేటటువంటి భావము మన కలగకుండా, త్రిఫల అంటే మనందరికీ తెలుసు, కరకాయ, దానికాయ, ఉసిరికాయ. దానితో పాటుగా ఇంకొక 10 రకాలు కలుపుతానండి నేను. 10 రకాలు కలిపి అందులో అశ్వగంధ కూడా కలుపుతానండి. అశ్వగంధ డయాబెటీస్ మీద బాగా పనిచేస్తుందండి. ఇలా వాళ్ళు డయాబెటీస్, మగవాడికి ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో వాడికి ఈ ఫ్యామిలీని మెయింటైన్ చేయలేడు వాడు. అంటే సెక్సువల్ అనేటటువంటిది వాడు లేకుండా అయిపోతుంది. ఇంకా ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. దానికి పొటెంట్గా మనము అశ్వగంధ, శతావరి, తర్వాత మనకి అతి మధురము, తర్వాత హిమాలయాలలో మనకు దొరికేటటువంటిది శిలాజిత్తు, ఇలాంటివి ఒక 10 రకాలుగా ఏ నిష్పత్తులు అనేటటువంటిది నేను వాట్సాప్లో పెడతాను. ఆ నిష్పత్తుల్లో కలిపి ఫస్ట్ బాడీ ప్యూరిఫికేషన్ చేశాను నేను. అంటే త్రిఫల చూర్ణంతో పాటుగా ఇచ్చబేది రసం ఇచ్చేసి మొత్తం బాడీ, ఇన్నర్ బాడీ క్లీనింగ్ చేశాను. ఒక 1 day అలా క్లీనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుండి మళ్ళీ మెడిసిన్ అనేటటువంటిది మనం ఇవ్వడం జరిగింది. ఆ రూపకంగా ఒక 20 daysలోనే ఆయన గారు, నేను ఆయన కూడా రమ్మన్నాను, మనకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మనందరికీ ఉండడానికి. ఇది డయాబెటీస్ అనేటటువంటిది మహమ్మారి. ఆ మహమ్మారి పైన దాదాపు ఒక 10-15 months నుండి నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఇక దాంతోపాటుగా మనకు కిడ్నీ ఎఫెక్ట్లు అవుతున్నాయి. మెట్ఫార్మిన్ అనేటువంటి ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ మెట్ఫార్మిన్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ పడుతున్నాయి. ఆ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతే నేను మనకి తెల్లగలిగేరు, దాన్నే మనము పునర్నవ అంటాము. ఆ పునర్నవ అనేటటువంటిది ఇచ్చిన తర్వాత ఆ కిడ్నీలు అనేటటువంటివి పర్ఫెక్ట్గా పనిచేయడానికి ఆస్కారం ఏర్పడింది. ఇంకా వీళ్ళకి క్రియాటిన్ లెవెల్స్ 7, 8 అలా పెరుగుకుంటూ వెళ్తూ ఉంటాయి. దానికి కూడా ఏం లేదండి, డైట్ మనం కంట్రోల్లో పెట్టేసి వాళ్ళకి వాకింగ్, యోగా, మెడిటేషను అనేటటువంటిది మనం చెప్పితే కనుక, అవి పాటిస్తే కనుక ఆ క్రియాటిన్ లెవెల్స్ ఈ పునర్నతో పాటుగా డే బై డే మళ్ళీ మామూలు స్థితికి రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు ఈ క్రియాటిన్ లెవెల్స్, ఈ డయాబెటీస్ మీద రీసెర్చ్ చేశారు. వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్, వాళ్ళ పరిశోధన ఏంటంటే, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటున్నారో,
చికాకులు చింతలు లేకుండా ఉంటున్నారో వాళ్ళకి డయాబెటీస్ అనేటటువంటిది నార్మల్కు వస్తుంది అని వాళ్ళు శాస్త్రీయ రూపకంగా చూపెట్టారు. ఇక మనకి ఈ అల్లోపతిని విమర్శించడం కాదు, కానీ ఉన్న విషయం చెప్పుకుందాము. అల్లోపతిలో డయాబెటీస్కి మందు లేదు, అలాగే కరోనాకి మందు లేదు. ఇంకొక భయంకరమైనటువంటి విషయం నేను చెప్తే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో, కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేయడానికి వాళ్ళ దగ్గర మందు లేదు. మరి మన దగ్గర ఉన్నది ఏంటి అంటే అర్జున, దాన్ని మనము తెల్లమద్ది చెక్క అంటాం. దీనిపైన మనకు అధర్వణ వేదంలో చెప్పబడింది. ఈ అధర్వణ వేదంలో చెప్పబడింది కదా, ఈ అర్జున ఇంత గొప్పగా పనిచేస్తుందా అని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ వాళ్ళు దీనిపైన పరిశోధన చేశారండి. పరిశోధన చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే, అర్జున అంటే తెల్లమద్ది చెక్క వండర్ఫుల్గా హార్ట్ బ్లాకేజెస్ 2 ఉన్నా 3 బ్లాకేజెస్ ఉన్నా అది క్లియర్ చేస్తుంది అని వాళ్ళు పర్ఫెక్ట్గా నిరూపణ చేసి మనకు లోకానికి తెలియపరిచారు. అలాగే ఇంకొక విషయము, షేకింగ్ వస్తూ ఉంటుంది 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాగానే జనాలకి వంతుతూ ఉంటారు. అది అల్లోపతిలో దానికి మందే లేదండి. మిగతా డిసీజెస్ నేను చెప్పినటువంటి విధానంలో మందు లేనట్టుగానే దీనికి మందు లేదు. దానికి ఏంటండి, కపికచ్చు వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ కపికచ్చు పైన మన భారతీయుల కంటే ఎక్కువగా పరిశోధన చేసింది జర్మన్ ఒక లేడీ. ఆ జర్మన్ లేడీ ఆవిడ చాలా డాక్టరేట్ యూనివర్సిటీలో ఈ వణుకుడు రోగానికి ఏంటి ఇండియాలో ఏ మందు వాడుతున్నారు, మేము దీన్ని క్యూర్ చేయలేకపోతున్నాము అని ఆమె పరిశోధన చేసి ఆ పరిశోధన రిజల్ట్స్ ఈ యొక్క మెడికల్ మ్యాగజైన్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రచురించిందండి. అదే మనకి దూలగొండి అంటామండి. ఆ దూలగొండి మగతనం రావడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది, పాలలో కలుపుకొని తాగి. డయాబెటీస్ మీద కూడా పనిచేస్తుంది. ఇలా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను అన్ని వాట్సాప్లో పెడతాను మిత్రులారా, అదొక పెద్ద చరిత్ర. నేను బుక్ రాశాను, హౌ టు రెడ్యూస్ క్రియేటిన్ లెవెల్స్, హౌ టు ప్రొటెక్ట్ అవర్ కిడ్నీస్, హౌ టు కమ్ అవుట్ ఫ్రమ్ ది డయాబెటీస్ అనేటటువంటిది ఇంగ్లీష్లో రాశాను. దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఎవరికైనా కావాలంటే నేను వాట్సాప్లో మీకు నేను PDF ఫార్వర్డ్ చేస్తాను, మీరు చదవచ్చు. సార్ మీ పేరు ఫోన్ నెంబర్ ఒక్కసారి చెప్పండి సార్. ఏ సుధాకర్ 98493 86509 98493 86509. నేను గోదావరికంలో గాంధీ కాలేజెస్ ఫౌండర్ని. శ్రీయోగ వేదాంత పీఠం అనేటటువంటి స్పిరిచువల్ ఆర్గనైజేషను. నేను భగవద్గీత పైన భాగవతం పైన లెక్చర్స్ ఇస్తూ ఉంటాను గుడులలో. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనేటటువంటి విధానంలో నేను ఈ రూపకంగా లైఫ్ని ఇలా టర్నింగ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.